ఇలాంటి బ్లౌజ్ డిజైన్లు నేర్చుకున్నారంటే 300 నుంచి 500 వరకు ఈజీగా సంపాదించవచ్చు పల్లెటూరులో అయితే. అదే టౌన్లో అనుకోండి 1000 రూపాయల నుంచి 1500 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పల్లెటూరుకి టౌన్కి కొంచెం వారం ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. మీకు అర్థమయ్యే పద్ధతిలోనే నేను కటింగ్ అయితే చూపిస్తా. ఓకేనా. మనకి వెనక భాగం నెక్ డీప్ వచ్చేసి 3.5. ఓకేనా. ఇక్కడ చూడండి కొంచెం మీకు క్లారిటీగా కనిపించేకి కొంచెం వీడియో అన్నది కొంచెం పైగా ఉన్నది, నేను చూసుకోలేదు, సారీ, ఏమనుకోవద్దండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. వెనక భాగం నెక్ వెడల్పు వచ్చేసి 3.5, షోల్డర్ వచ్చి 3, సంక డౌన్ వచ్చేసి 6.75 అనమాట. ఓకేనా. చూసారు కదా, ఇలా ఇక్కడి నుంచి ఇలా సేమ్ ఒకటే రావాలన్నమాట. మనకి షోలరు నెక్ విడత ఎంత వస్తుందో సంక కూడా అంతే రావాలన్నమాట. మనకి నెక్ వెడల్పు వచ్చేసి 3.5, షోలర్ వచ్చేసి 3, మొత్తం 6.5 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సంక పొడవు కూడా 6.5 అయితే పెట్టేశాను. ఇలా స్ట్రైట్గా మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మార్క్ వేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని సంక పొడవు ఎంతో చూసుకోండి. ఇలా సైడ్ సంక పొడవు ఎంతో చూసుకొని ఇలా స్కేల్తో స్ట్రైట్గా మార్క్ వేసుకోండి. అలానే కటింగ్ వీడియో చూసిన తర్వాత కుట్టే వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. మంచిగా వచ్చిందనమాట బ్లౌజ్ డిజైను, చాలా మంచిగా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ల కోసం ఎగస్ట్రా నేను 2.5 అంతా ఎగస్ట్రా క్లాత్ అయితే పెంచుకున్నా. ఎందుకంటే ఇది కొత్త పెళ్ళి కుడుతుంది అనమాట, ఒడిబియ్యం బ్లౌజు. మనకి ఉండే కొద్దీ కొంత జనం లావచ్చు, కొంత జనం సన్నగా అవ్వచ్చు కాబట్టి మనము సైడ్ క్లాత్ ఎక్కువగా పెడితే కొంచెం లావైనా కూడా ఉప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, చుట్టూ కట్ చేసిన తర్వాత మీకు ఈజీగా మీకు ఇంకా అర్థమవుతుందన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మీకు కొలతలు ఎలా చేసుకోవాలి, నెక్కు ఎలా మార్క్ వేసుకోవాలి అనేది కూడా చూపిస్తా. ఓకేనా. ఇలాంటి బ్లౌజ్ డిజైన్లు కుట్టేటప్పుడు ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ అయితే ఉండాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు మనకి ఎంచు ముంచున్న క్లాత్ కింది వైపు కట్ చేసుకోండి ఇలా. ఓకేనా. ఇలా సైడ్ అయితే నేను చిన్న చిన్న డాట్లు అయితే పెట్టుకుంటున్నా. మనం సైడ్ కుట్టేసేటప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు మెజర్మెంట్ మీరు ఎలా తీసుకోవాలి, ఏ సైజు వరకు ఎలా తీసుకోవాలని తెలుస్తా. ఇది 26 అనమాట నడుము లూజు. ఈ సైజు వాళ్ళకి ఇలా తీసుకున్నాను అనమాట. డీప్ పొడవు వచ్చేసి 3.5, వెడల్పు కూడా 3.5. ఓకేనా. కొంచెం బోట్ నెక్ టైప్ అనమాట. బోట్ నెక్ మొత్తం ఏమంటారు కట్ వర్క్ వచ్చిందనమాట, మంచి మోడల్ అనమాట. ఓకేనా. ఇలా బాక్స్ లాగా గీసుకున్న తర్వాత మనకి కింది వైపు మన నెక్ పొడవు ఎంత చూసుకోండి. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఇలా నెక్ పొడవు 4 ఇంచులు చూసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పు కూడా చూసుకోండి. మనకి పై వైపు ఎంత వచ్చిందో కింది వైపు కూడా అంతే రావాలి. ఇక్కడ 3.5 పెట్టాను కదా, కింది సైడ్ కూడా 3.5 పెట్టా. ఇప్పుడు స్ట్రైట్గా మార్క్ అయితే వేస్తున్నా. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా మార్క్ అయితే వేస్తున్నా. నాకు ఇలా మోడల్ బ్లౌజులు కుట్టాలంటే చాలా ఇష్టం అనమాట. ఓకేనా. ఇంకా మంచి మంచి మోడల్ అయితే కుట్టాను. కుట్టిన వీడియోలన్నీ కటింగ్ వీడియో అయితే తీయలేదు, కానీ కుట్టిన బ్లౌజులు అయితే తీసాను. అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. ఓకేనా. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్లో చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు నేను షేప్ ఎలా తీస్తానో నేను మార్క్ ఎలా తీస్తున్నానో సేమ్ అలానే రావాలి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా కూడా గీసుకోవచ్చు అని. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు స్కేల్ తీసుకొని దీనికి కరువు అయితే తీసేద్దాం. బోట్ నెక్ టైప్ అని చెప్పాను కదా మోడల్ బ్లౌజు. ఇప్పుడు ఇలా తీసాను. మనకి బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు సిమెంట్ కలర్ కాబట్టి కొంచెం మీకు ఎత్తిగొట్టినట్లు కనిపించలేదు అనుకుండా 2 ఇంచులకు 2 ఇంచులకు ఇలా మార్క్ చేసుకున్నా. ఓకేనా. ఇలా కొంచెం అక్కడి నుంచి ఇలా షేప్ రావాలి. ఇలా 3 కట్ వర్కులు రావాలన్నమాట. 3 కట్ వర్కులు వచ్చిన తర్వాత ఇప్పుడు మన కింది వైపు మార్క్ అయితే పెట్టుకున్నాం చూడండి. అలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్కు వచ్చేసి 3 కట్ వర్కులు వస్తే సరిపోతుంది. ఎగస్ట్రా నేను ఇక్కడ పెంచుకున్నాను అనమాట. ఇదనమాట మన బ్లౌజ్ డిజైను.
మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి నెక్కు వెడల్పుకి వచ్చేలకి 3 కట్ వర్క్లు వచ్చినాయి చూడండి, ఇక్కడ కాపేయాలన్నమాట. ఇది ఎగస్ట్రా మనం కట్ చేసేటానికి ఇలా స్ట్రైట్గా మార్క్ అయితే వేసుకోవాలన్నట్టు. ఇదన్నమాట మనకి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. బ్లౌజు కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు లైనింగ్ ఇలా తిరగేసుకొని మనకు అటువైపు కూడా మార్కు పడాలి కాబట్టి కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థం అవ్వాలి కాబట్టి ఇలా లైనింగ్ సరిసమానంగా మలుచుకొని ఇలా మనకి కింది వైపు కతుక్కుండేలాగా ఇలా కొంచెం ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనకి 2 వైపుల మార్క్ అయితే అతుక్కుంది. అతుక్కున్న దానికి మనము ఇంకా క్లారిటీగా కనిపించాలంటే ఇలా షేప్ అయితే మనకి ఇలా ఎక్కడ వచ్చిందో సేమ్ ఇది కూడా ఇక్కడ ఇలానే రావాలి కాబట్టి ఇలా చాలా బాగా వచ్చిందండి. మీకు కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు చీర హైలైట్ కావాలంటే బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా మోడల్ పెట్టించుకుంటేనే చీర వచ్చి హైలైట్ అవుతుందన్నమాట. ఇది ఎంత జనానికి తెలుసో మీరే చెప్పాలి, ఓకేనా? చాలా బాగా వచ్చింటుందన్నమాట. వచ్చిందనమాట కుట్టిన తర్వాత. అందుకే మీకు నేను సామాన్యంగా బ్లౌజ్ డిజైన్లు అయితే పెట్టను, ఎందుకంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి వీడియో అందుకు పెట్టను. ఎందుకంటే ఈ బ్లౌజ్ పెట్టాలి కొంచెం ఎక్కడ కొలతలు అయితే నేను మిక్స్డ్గా ఎక్కడ పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు మెజర్మెంట్ బ్లౌజులతోనే కొలతలు ఎత్తడం చాలా ఇష్టం, ఈజీ కూడా. నేను అప్పటి నుంచి అలానే నేర్చుకున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్లకు కూడా అలానే చెప్పాలని చెప్తున్నాను అనమాట. లైనింగ్ తీసేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట, అంటే ఇది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మీద పెట్టుకొని మనము లైనింగ్ పరుచుకొని చుట్టూ కట్ చేసుకుందాం. ఇలా పట్టు చీర లైట్ పింక్ అనమాట, చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలా చుట్టూ మనకి ఎక్స్ట్రా ఎంత కావాలో అంత ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీకే కటింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే వీడియో తీసి పెట్టాను కాబట్టి మీరు కటింగ్ వీడియో చూసిన తర్వాత కుట్టే వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా కూడా పెడతానన్నమాట. కొంత జనం చేస్తారు, కొంత జనం చేయరు అనమాట కామెంట్, అందుకు కాబట్టి నేను ఎలా తీసాను కాబట్టి.